నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ జిల్లా వ్యాప్తంగా రథ సప్తమి వేడుకలు యనమల సతీమణి విశేష పూజలు తొని వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా ప్రజాస్వామ్యవాదుల దాటికి ఇంటి ముఖం పట్టిన వైసీపీ ఉమ్మడి జిల్లాలో మండలి ఎన్నికల సందడి టీడీపీ ప్రచార భేరీ కోనసీమకు ప్రకృతి అందాలు చలి మంచుతో ఆహ్లాదం సింహాచలంకు పోటెత్తిన భక్తులు అప్పన్నకు విశేష పూజలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ప్రధాన ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తొండంగి మండలం ఏవీ నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరిగాయి. యనమల సతీమణి విశేష పూజలు గావించారు. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. దైవ దర్శనం చేసుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల వివరాలను అరిగిల నరసింహమూర్తి తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మహాగణపతి సరస్వతి సద్గురు సాయిబాబా వారి 8వ బ్రహ్మోత్సవములు దానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. స్వస్తి శ్రీ చాంద్రమాన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము మాఘశుద్ధ నవమి తత్కాల దశమి 7/2/2025 శుక్రవారం నుండి మాఘ ద్వాదశి అనగా 9/2/2025 ఆదివారం వరకు ఈ బ్రహ్మోత్సవ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమములకు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, శ్రీమతి లక్ష్మీ సౌభాగ్యవతి విజయలక్ష్మి గారు, శ్రీ గౌరవనీయులు చావలి వెంకట గోపీనాథ్ గారు, ఐఆర్ఎస్ చీఫ్ కమిషనర్, శ్రీమతి దివ్య ప్రభుత్వ విప్పు మరియు తుని శాసనసభ్యులు మరియు పుట్ట మహేష్ కుమార్ గారు, ఏలూరు ఎంపీ గారు, శ్రీమతి శ్రీ కృష్ణ సాహిత్య గారు మరియు పుణ్య దంపతులు మరియు భక్తజనుల 8వ బ్రహ్మోత్సవం నిర్వహించుటకై దైవ ప్రేరణ సంకల్పించబడినది. కావున భక్తులు మహాశయులు వచ్చేసి పవిత్రమైన దైవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించి ధరించవలసిందిగా కోరుచున్నాం. 7వ తారీఖున ఈ స్వామివారి మహాగణపతి పూజ మొదలుకొని కాకాడ హారతి, బాబావారి అలంకార పూజ, షిరిడి సాయిబాబా అలంకార అర్చన, సత్యసాయి వ్రతములు, సరస్వతీదేవి పూజ, మధ్యాహ్నం హారతి, పల్లకీ సేవ, ధూపహారతి, తేజోహారతి, సవళింపు సేవ, శ్రీ సాయి అఖండ మహాపూర్ణ కుంభాభి హారతి రాత్రి 7 గంటలకు శ్రీ బ్రహ్మశ్రీ తల్లాప్రగడ రామకృష్ణ శాస్త్రి గారిచే ప్రవచనము, సాయంత్రం 4 గంటలకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు యజమానులచే గణపతి పూజ, దీక్షాధారణ, అంకురార్పణ, ధ్వజారోహణ మరియు విశేష పూజా మండపారాధన, 108 కలశ పూజ, హారతి, మంత్రపుష్పములు మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడును. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 8/2/2025 స్థిరవారం జరుగు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమము వివరములు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, నవనీత హారతి, ఉదయం 4:30 గంటలకు 108 అష్టోత్తర శత కలశ సప్నహ మహాసంరోక్షణ జరుగును. కావున 7 శనివారాలు భక్తులచే ప్రత్యేకమైనటువంటి హోమము నిర్వహించబడును. 8 గంటలకు లక్ష తులస పూజ, 9 గంటలకు సత్యనారాయణ స్వామి వారి వ్రతములు,
10 గంటలకు మహానారాయణ హోమం, శ్రీ స్వామివార్ల అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం, 11:30కి మంగళహారతి మంత్రపుష్పముడు, 12 గంటలకు మహా అన్నదానము, 3 గంటలకు రథోత్సవము, గ్రామ పురవీధుల్లో పల్లకీ సేవ, 7 గంటలకు పూజ్య శ్రీ 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 బంగారయ్య శర్మ గారిచే ప్రవచనము, 8 గంటలకు పల్లకీ సేవ జరుగును. 8-9 శ్రీ మహావిష్ణు కోనేటి వద్ద స్వామివార్లు అమ్మవార్ల చక్రస్నానము జరపబడును. కావున భక్త మహాశయులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారుగా ఒక 30-40 గ్రామాల పాదయాత్రకు వచ్చి 7 శనివారాలు వ్రతం చేసుకునేటువంటి భక్తులు అందరూ కూడా తరలి రావాల్సిందిగా, ఈ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అందరూ తిలకించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రజాస్వామ్యవాదుల దెబ్బకుతుని వైసీపీ కౌన్సిలర్లు వెనక్కి తగ్గక తప్పలేదు. వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కౌన్సిల్లో విపక్షం లేని అధికార పక్షంలో ఇప్పుడు అసమ్మతి సెగ రేగుతోంది. కూటమికి ఛాలెంజ్ చేస్తామని బీరాలు పలికితే చివరికి వైసీపీకి చుక్కెదురైంది. నిన్న వాయిదా పడ్డ ఎన్నిక ఇవాళ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక నిర్వహిస్తే అభ్యంతరం లేదని, కౌన్సిలర్లను దాచి తీసుకొస్తే అడ్డుకుంటామని ప్రజాస్వామ్యవాదుల హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ ఇంటి ముఖం పట్టింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అవకాశం లేదని ప్రిసైడింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ గారు ఏమో ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేశారండి. వైసీపీ పార్టీ వ్యతిరేక వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక వైసీపీ పార్టీ జగన్ రౌడీ రాజకీయాలు 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 క్యాంప్ రాజకీయాలు క్యాంప్ రాజకీయాలు క్యాంప్ రాజకీయాలు క్యాంప్ రాజకీయాలు క్యాంప్ రాజకీయాలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వారు వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ క్రమంలో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైసీపీ వారు మొత్తం కౌన్సిల్ సభ్యుల్ని కిడ్నాప్ చేసినట్లు దాచి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళతో క్యాంపు రాజకీయాలు చేయడం జరిగింది. వాళ్ళని ఆ రకంగా ప్రలోభపెట్టి ఎన్నికలు నిర్వహించి అప్రజాస్వామ్యంగా విజయం సాధించాలనే కోరికతో వాళ్ళు అరాచకమైనటువంటి విధానానికి తెరలేపడం జరిగింది. అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దళిత యువత అంతా ఈ జరుగుతున్న అప్రజాస్వామ్యమైన ఎన్నికల్ని అడ్డుకోవడానికి మేమందరం ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం వైసీపీ నాయకత్వానికి నచ్చక వైసీపీ నాయకత్వం దళిత యువతని దళిత జాతిని రౌడీ షీటర్లుగా గూండాలుగా తాగుబోతులుగా చిత్రీకరించాలని చూస్తుంది. ఒక మాజీ మంత్రి అయ్యుండి రాజా గారు ఆయన యొక్క విజ్ఞత మర్చిపోయి దళిత యువకుల్ని తాగుబోతులుగా రౌడీ షీటర్లుగా గుండాలుగా మాట్లాడడం
మా దళిత ఆత్మగౌరవాన్ని చాలా కించపరిచడం జరిగింది. దానిలో భాగంగా మేమంతా కూడా ఆయనకి సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పకపోతే ఎప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏ ఎన్నికలు నిర్వహించాలన్నా ఎటువంటి రాజకీయాలు చేయాలన్నా సరే మా అంబేద్కర్ వారసులుగా మేము ఎప్పుడు కూడా అంగీకరించాం. మేము ఇటువంటి చర్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఏమో వైసీపీ పాలనలో డాక్టర్ సుధాకర్ పైన పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన హతమార్చడం జరిగింది. అలాగే జాతరలో పాల్గొన్న అమాయకుడైనటువంటి రాముని హతమార్చడం జరిగింది. అలా మా పైన కూడా లేనిపోయిన నిందలు వేసి రౌడీ షీటర్లుగా గుండాలుగా తాగుబోతులుగా ముద్ర వేసి మమ్మల్ని కూడా హతమార్చాలని చూస్తున్నారేమో. ప్రాణం పోయినా సరే కానీ మేము రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని చెప్పేసి మేము ఈ వేదికగా మేమందరూ తెలియజేసుకుంటున్నాం. అందరూ ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. అలాగే కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి అన్ని పార్టీలు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇటువంటి అప్రజాస్వామిక ఎన్నికల్ని వ్యతిరేకించడం జరిగింది. నిలువరిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రచారం మాకు ముఖ్యం కాదు, ప్రచారం ముఖ్యం కాదు, ప్రచారం ముఖ్యం కాదు, అన్ని వర్గాలు వచ్చినాయి కాబట్టి ప్రచారం ముఖ్యం కాదు. నేను చెప్తాను, ప్రచారం ముఖ్యం కాదు. అన్ని వర్గాలు మీరు చూడండి, మీ ప్రత్యేక విలేకరులు ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు జాతులు అన్ని వర్గాలు ఇక్కడ ఉన్నారు. మీరు చూడండి, మీరు అడిగారనేం కాదు. అన్ని దీన్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్న అప్రజాస్వామ్య రాజకీయాలను కప్పిపుచ్చుకోవడానికి వస్తే దీన్ని పక్కదారి పట్టించని చూస్తున్నారేమో వైసీపీ నాయకత్వం. అది పూర్తిగా తప్పు. అన్ని వర్గాలు కూడా ఇటువంటి చర్యలు వ్యతిరేకిస్తున్నాయి. కూటమి పార్టీలో భాగంగా అన్ని పార్టీలు కూడా దీంట్లో పాల్గొన్నాయి. అది మీరు గమనించాలి. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించి ఈశాన్య మూలగల పురాతన రాతి రథంపై ఆది దేవుని అధిష్ఠింపచేసి పంచామృతాలతో అభిషేకించి వేద పారాయణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారు భక్తులకు సూర్యనారాయణ స్వామి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఏడాదిలో రథసప్తమి రోజే రాతి రథంపై దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 5 గంటల నుండి తిరువీధుల్లో స్వామివారు విహరించనున్నారు. ఈ సందర్భంగా సింహగిరి అంతా హరినామ స్మరణతో మారుమోగింది. ऐश्वर्याभ्यर्थम अस्मिन् ग्रामे स्थितानां ब्रह्म क्षत्रिय वैश्य शूद्रा सर्ववर्णानां व्याधिर्भिक्षणार्थराजवाधानि सर्वोपद्रवशान्त्यर्थं समस्त मंगला अवाप्यर्थम इहलोके अग्निभुवान् भूत्वा श्रीविष्णुलोके सारूप्य सामेप्य सायुज्याभीष्टपरमोक्ष साधनार्थं भगवन् मंत्र साधनैः भगवदधीरोऽहं भगवन् मुखोहित श्री पांचरात्र दिव्यागम शास्त्र प्रचारेण अस्मिन् क्षेत्रे प्रहलादादि भक्त संरक्षणार्थं ध्रुवकौतिकस्तवनोत्सवबलसेन विरात्मकानि षड्विग्रहैः अर्चावतारूपेण अवतीर्णस्य काश्यपगोत्रोद्भवस्य श्रीभूनिलासमेत श्री वराहलक्ष्मी नृसिंह भगवन्तमुद्दिश्य गंगा गोदावरी श्री सिंहाचल क्षेत्र अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रपालेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभकरण एवं विशेष विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य स्नानाचार्यस्य అందాల సీమ కోనసీమ ప్రకృతికి పచ్చదనానికి మారుపేరు కోనసీమ. అటువంటి సీమకు మంచు తోడైతే ఇంకేముంది, ఆ అనుభూతే వేరు. దట్టంగా కమ్మేసిన మంచు కోనసీమలో కొత్త అందాలకు తెరలేపుతున్నాయి. ఆ క్రమంలోనే కొత్తపేట నియోజకవర్గంలో మంచు దుప్పటి అలుముకుంది. కేరళ, లంబసింగి, ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలను తలదన్నేలా ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా మంచు దుప్పటి అలుముకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేయటంతో ప్రకృతి ప్రేమికులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పచ్చని నేలపై పచ్చని తివాచీ పరిచినట్టుగా పంట పొలాలు ఆకాశంలో గూడు కట్టుకున్నట్లు కొబ్బరి, అరటి చెట్ల ఆకులు అలమలకు మంచు బిందువులు తాకి చూపరులను ఆకర్షిస్తున్నాయి.
శాసనమండలి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ వార్ వన్ సైడ్ అయినప్పటికీ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. అసెంబ్లీ సెగ్మెంట్లకు పరిశీలకులను నియమించింది. తుని సెగ్మెంట్కు పరిశీలకుడిగా వచ్చిన పలాస మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు ఇవాళ తుని కూటమి కార్యాలయం శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ, చింతంనీడి అబ్బాయిలతో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యనమల లచ్చబాబు, పోలిసిటీ మార్కండేయులు, తమరాన సత్యనారాయణ, గడ్డమూరి శివ, మంతెన గంగాధర్, జక్కాన రామునాయుడు, పోతల రాంబాబు, వంగలపూడి నాగేశ్వరరావు, లంక సునీల్, కూరపాటి రఘు, సిద్ధాంతపు సత్తిబాబు, ముప్పిడి జమీలు, నెమ్మది సత్యనారాయణ, బోడపాటి కిరణ్, దిబ్బ గోవిందు, సుర్ల బోడయ్య, ఎడ్లపల్లి రాజు, పల్లె నాగేశ్వరరావు, ఎస్కే వలి, దేశంశెట్టి సత్తిబాబు, కర్రి శివ, గోర్ల నూకరాజు, గేదెల కృష్ణమూర్తి, దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు ఎవరు ఇక్కడ ఇచ్చేసినా సరే ఇచ్చేసిన అందరికి కూడా చేతులెత్తి శిరస్సు వచ్చి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మిత్రులారా, మనం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో మనం అనేక రకాలైన కార్యక్రమాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం చేయడం జరిగింది. చంద్రబాబు గారి తాలూకు నాయకత్వంలో ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు వచ్చాయి. మన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో తునికి ఒక ప్రత్యేకత ఉంది. తుని నియోజకవర్గము అంటే యనమల రామకృష్ణుడు గారు. తుని అంటే రాష్ట్రానికే కాదు దేశానికి కూడా పేరు పొందిన నియోజకవర్గం అని చెప్పక తప్పదు. ఆయన ఏంటంటే యనమల రామకృష్ణుడు గారిది ఒక బ్రాండ్, ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి రాష్ట్ర నాయకత్వం దగ్గర అన్ని దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా ఇది. కాబట్టి మన ప్రాంతంలో మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాదు ఏ ఎన్నికైనా సరే భవిష్యత్తులో మనం అన్ని కూడా ఏంటంటే సంపూర్ణమైన మెజారిటీ తెచ్చుకొని ఇటు రామకృష్ణుడు గారికి అటు దివ్య గారికి వీళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే ప్రయత్నం గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న మనం అంతా చేయాలని మీ అందరికి కూడా నేను మిగతా పలుకుతున్నాను. ఈ ఎలక్షన్స్ కి ముఖ్యంగా మన పార్టీ ఇచ్చిన మ్యాండేట్ మనకేంటంటే ప్రతి ఓటర్ వెరిఫికేషన్ అంతా కూడా సక్రమైన పద్ధతిలో మనకి ఎన్ని ఓట్లు అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే సక్రమైన పద్ధతిలో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరగాలి. ఆ జరిగిన తర్వాత ప్రతి 30 ఓట్లకి ఒక ఇన్ఛార్జికి మనం నియమించుకోవాలి. ఇన్ఛార్జి అనే వాడికి అంటే అన్ని రకాలైన క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. ఓటు తెచ్చుకునే మార్గం అన్నది తెలిసే వ్యక్తికి ఇన్ఛార్జిగా మనం వేయాలి. అయితే మీరేంటంటే ఎన్నో ఎలక్షన్స్ లో మీరంతా కూడా ఆరితేరిన వ్యక్తులు, విషయాలు తెలిసిన వాళ్ళు. మీరు తప్పకుండా ఏంటంటే సరైన వ్యక్తులకి ఇన్ఛార్జీలుగా మీరు వేసి ఉంటారని అయితే మేము నమ్ముతున్నాం. మనం మాత్రం ఏంటంటే అన్ని నియోజకవర్గాల కంటే తొలి నియోజకవర్గం నుంచే మనం ఎక్కువ మెజారిటీ తెచ్చి పేరాపత్తుల రాజశేఖర్ గారికి మనం ఇచ్చే ప్రయత్నం మనం చేయాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన రామకృష్ణుడు గారికి కానీ మన తాలూకు అంటే మన ఎమ్మెల్యే గారికి కానీ మంచి పేరు తెచ్చే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ సీనియర్ వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మనమంతా కూడా కష్టపడి మీరు ఏ రకంగా ఈ ప్రాంతంలో మనం ముందుకెళ్ళి చేయాలి అని అంటే ఒక అబ్జర్వర్గా నేను తప్పకుండా ఏంటంటే మీతో కలిసి పయనించి మీరు ఏదైతే నాకు చెప్తారో ఆ కార్యక్రమం. ఈరోజు మన తుని నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా మన తుని నియోజకవర్గానికి శ్రీ వజ్జా బాబురావు గారిని ఇక్కడ మన తుని నియోజకవర్గానికి నియమించడం జరిగింది. శ్రీ వజ్జా బాబురావు గారు ట్రేడ్ ట్రైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన పదవి బాధ్యతల్లో స్వీకరించున్నారు. వారిని మన తుని నియోజకవర్గాన్ని అబ్జర్వర్ గా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ తాలూకు టీంని అందరినీ కూడా మోటివేట్ చేయడానికి ఇక్కడికి తుని నియోజకవర్గానికి మనకి ఇచ్చేశారు. అందులో భాగంగా ఆయన యొక్క సలహాలు సూచనలు కూడా మన వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా రాబోయే 2-3 రోజుల్లో కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎమ్మెల్సీ ఓటర్లు అందరినీ కూడా వాళ్ళ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి వాళ్ళందరినీ మన రాజశేఖర్ గారి గురించి మన బాబురావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతా పర్యటించి ఎమ్మెల్సీ ఎలక్షన్ కి చేయవలసిన సహాయ సహకారాలన్నీ అందించడం కోసం ఆయన సలహాలతో ముందుకు నడుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.
అదేవిధంగా మన తుని నియోజకవర్గం ఇచ్చేసినటువంటి బాబురావు గారికి మన తుని తెలుగుదేశం పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారితో సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ మహాకుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రావులపాలెం నుంచి మహాకుంభమేళాకు ఏర్పాటు చేసిన 3 సూపర్ లగ్జరీ బస్సులను స్థానిక బస్ స్టేషన్ వద్ద మంగళవారం డిపో మేనేజర్ జీజీవి రమణతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో కుంభమేళా జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు బయలుదేరి వెళ్లారు. 8 రోజుల ఈ యాత్రలో కుంభమేళాతో పాటు కోనార్క్, పూరి, వారణాసి, అయోధ్య వంటి పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుందని డిపిటిఓ శ్రీనివాసరావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ప్రయాణికుల సౌకర్యార్థం రావులపాలెం డిపో నుంచి ఈరోజు 3 బస్సుల్ని కుంభమేళాకి 3 సూపర్ లగ్జరీ బస్సుల్ని పంపడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా భువనేశ్వర్, కోనార్క్ ద్వారా మొత్తం ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్తాయి. కుంభమేళాకి మళ్ళీ తిరిగి అదే రూట్లో తిరిగి వస్తాయి. వచ్చేటప్పుడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా చూపించి తీసుకురావడం జరుగుతుంది. ఈ బస్సులు 3 బస్సులు కూడా 8 రోజుల ప్రోగ్రాము. ఒక్కొక్క ప్రయాణికుడికి 10,500 రూపాయల చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతున్నది. సో ఈ ప్రయాణికులు అందరూ కూడా మరి ఆర్టీసీ బస్సులను ఆదరించి మరి ఈ కుంభమేళాకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మా డిపో సిబ్బందికి, ముఖ్యంగా డిపో మేనేజర్ గారికి, అసిస్టెంట్ మేనేజర్ గారికి, అదేవిధంగా మా డిపో సిబ్బంది అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మీ అందరికీ తెలుసు, సురక్షితం, సుఖవంతం, శుభప్రదం. మరి ఈ 3 బస్సులు కూడా కొత్త బస్సుల్ని పెట్టడం జరిగింది. ప్రయాణికులందరూ కూడా యాడ్ చూసి కుంభమేళాకి ట్రైన్ టికెట్స్ అయ్యి అవైలబిలిటీ లేదు, ఇక్కడ నుంచి బాగుంది, గతంలో కూడా బాగా చేశారు అని తెలుసుకొని ఇక్కడికి మేము 3 జంటలు 3 ఫ్యామిలీలు గుడి నుంచి రావడం జరిగిందండి. గతంలో ఇంత దూర ప్రయాణం చేయాలంటే ప్రైవేటు వాహనాలు నమ్ముకొని అక్కడేమో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది, చాలా శ్రద్ధ తీసుకొని మమ్మల్ని ఏ ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇదే విధంగా రేపు వచ్చే పుష్కరాలకు కూడా ఆర్టీసీ వారు సరస్వతి పుష్కరాలకు కూడా బస్సు వేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా తెలియజేస్తే కనుక టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళడానికి కూడా బాగుంటుంది. సరస్వతి పుష్కరాలకు మానాలో జరుగుతాయండి మే నెలలో. దానికి కూడా వీళ్ళ ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేస్తే కనుక మాలాంటి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకొని ఒక కమిట్మెంట్ అవడం. కానీ ఆర్టీసీ వాళ్ళు శ్రద్ధ మాత్రం ఎక్కడికెక్కడ ఫెసిలిటీస్, సౌకర్యాలు ఎక్కువ అంతా చాలా బాగా చేస్తున్నారండి. ప్రైవేట్ వాళ్ళు నమ్ముకోకుండా వీళ్ళు నమ్ముకోవడం వల్ల ఏంటంటే మనకి సెక్యూరిటీ ప్లస్ వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళకి అన్ని ఎఫెక్టివ్ అన్ని బాగుంటుందని. రేపొద్దున పుష్కరాలు జరుగుతున్నాయండి మే నెలలో. ఎండలు అధికంగా ఉండడం వల్ల కుదిరితే స్లీపర్ ఏసీ బస్సులు కానీ ఏదైనా వేసినట్లయితే, స్లీపర్ లాంగ్ జర్నీ కాబట్టి స్లీపరు ఏసీ పెడితే ఇంకా ఫ్రీగా పెద్దవాళ్ళని వాళ్ళు రావడానికి బాగుంటుంది. రథసప్తమి వేడుకలు అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అధికారులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం కొండపైన రామాలయం సమీపంలో సత్యదేవుని వార్షిక కళ్యాణ వేదిక వద్ద దేవస్థానం ఈవో వేర్ల సుబ్బారావు మరియు చైర్మన్ ఐవి రోహిత్ ఆధ్వర్యంలో ఋత్వికులు సూర్య భగవానుడికి వివిధ పరిమళ పుష్పాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ శాస్త్రోక్తంగా వైదిక పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే రథసప్తమి అనగా సూర్య భగవానుడి జన్మదినం. ఈ రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహిస్తే 7 జన్మల పాపాలు, దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాక సూర్య భగవానుడు సర్వలోకాలకు వెలుతురిని ప్రసాదించి ఆయురారోగ్యాలు అందిస్తారని భక్తుల విశ్వాసం. అందుకనే రథసప్తమికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది. ఓం భూర్భువః ఓం హ్రీం ఆరోహణోత్తరాదివం హ్రీం ఓం రవయే నమః పవిత్ర సూర్యనారాయణ స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ పూర్వక సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం భూర్భువః ఓం హ్రూం రుద్రోగం మమ సూర్య హ్రూం ఓం సూర్యాయ నమః పవిత్ర సూర్యనారాయణ స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ పూర్వక సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం భూర్భువః ఓం హ్రీం హరిమానం జనాదయా హ్రీం. ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమో నమః. మిత్రాయ నమః. భానవే నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచన్నం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈరోజు రథసప్తమి అనగా సూర్య భగవానుడి యొక్క జన్మదినము అని కూడా చెప్పుకోవచ్చును.
ఈ రోజున 50 మంది ప్రజలు భక్తులు అందరూ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు. ఈరోజు సూర్య భగవాను ఎందుకు పూజించాలి అంటే రథసప్తమి మహాపర్వతనం పురస్కరించుకొని సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్త జన్మ కృతం పాపం సప్తమి రథ సప్తమి అన్నారు. మనం 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ రోజున చేసినటువంటి పూజా కార్యక్రమానికి కానీ, చేసినటువంటి ప్రార్థనకు కానీ, చేసినటువంటి నమస్కారాలకు కానీ ఆ దోషాలు 7 జన్మల్లో చేసినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి శాస్త్రవచనం. అదేవిధంగా ఈరోజు భక్తజనులందరూ కూడా జిల్లేడాకు రేగుపళ్ళు శిరస్సు పైన పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఆ దోషాలు 7 జన్మల్లో చేసినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు అని చెప్పి సూర్య భగవానుడి యొక్క ఆరాధనలో ఉంటుంది. అదేమిటయ్యా అంటే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి భగవానుడు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అటువంటి ఈ మాఘమాసం నెల్లాళ్ళు కూడా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేసిన వారందరికీ కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతాంగానికి, వ్యవసాయ రంగానికి అవసరమైన నిధులను కేటాయింపు చేయలేదు అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తయారీ రంగం అభివృద్ధి పడకపోతే, ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే నిరుద్యోగ సమస్యలు పెరిగిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిందని వనజ అన్నారు. రిలయన్స్, అంబానీ, అదానీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా సామాన్యులు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ అధికంగా ఉంటుందని, ఈ రకమైన ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఏ విధమైన చర్యలు బడ్జెట్లో తీసుకోలేదని అన్నారు. గత 15 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేట్స్ దగ్గర సంపద పోగుపడతా ఉంది. ఇది ఇట్స్ నాట్ గుడ్ సైన్ అని చెప్పేసి అని ఆర్థిక సర్వే ఇచ్చింది. ఆర్థిక సర్వే ఎవరు ఇచ్చింది? ఎకనామిక్ అడ్వైజర్స్, గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్స్ ఎకనామిక్ సర్వేని ఇవ్వటం జరిగింది. మన ఎకనామిక్ సర్వే తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన దాంట్లో ఎక్కడా కూడా ఏవైతే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఉన్నాయో వాటి వైపుగా ఆలోచనే పోలా. ఏ రూపంలో చూసినా కూడా 64% మంది ఈనాటికి వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యల మీద సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి నిధులని కేటాయింపులు మాత్రం జరగలేదు. రెండోది, తయారీ రంగము అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఈ తయారీ రంగం కనుక పెరగకపోతే, తయారీ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు పెరగకపోతే ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? గత 45 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది పర్సంటేజ్ అని చెప్పేసి అని ఒక పక్కన సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ ఆ రూపంలో కూడా నిరుద్యోగం పెరగడానికి రావాల్సినటువంటి పరిస్థితులు కనిపించలేదు. మూడోది, పేదరికం తగ్గించడానికి దళిత వర్గాలు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసు, ఇంకా నిరుపేద వర్గాలు 46 కోట్ల మంది పేదరికంలో నెట్టబడ్డారు. ఈరోజు ఒక్క కరోనా టైంలోనే 23 కోట్ల మంది పేదరికంలో నెట్టబడ్డారు. ఈ 46 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటపడేయడానికి ఏ రకమైనటువంటి కేటాయింపులు కానీ, ఏ రకమైనటువంటి ఆలోచన కానీ బడ్జెట్లో లేకపోవటం అనేది దురదృష్టం. అట్లాగే పన్నుల విషయం కూడా ఓకే, మిడిల్ క్లాస్కి 12 లక్షల వరకు, ఇంకొక 75 లక్షల స్టాండర్డ్ డిడక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ఆ మేరకు ఒక పాజిటివ్. అది కూడా దానితో కంపేర్ చేసినప్పుడు మిగతా వాటిని కనుక చూసినట్లయితే, జిఎస్టీ కానివ్వండి, ఇతర పన్నులు చూసినట్లయితే అదేం పెద్ద అమౌంట్ కాదు. 1,00,000 కోట్లు, ఇంత 50 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ వీళ్ళకి ఇచ్చి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొమరాజులంక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు.
అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తనయుడు సంజీవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దివీస అరబిందో ప్రభావిత గ్రామాల మత్స్యకారుల సమస్యలు తీరబోతున్నాయా? పైప్ లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన తీర గ్రామాల విద్య, వైద్య, ఉద్యోగ, పెన్షన్ సదుపాయాల కోసం పట్టుపడుతున్నారు. వీరి డిమాండ్లపై జిల్లా కలెక్టర్ సానుకూలత ప్రకటించడం, హామీలపై స్పష్టత ఇవ్వడంతో తీర గ్రామాలు శాంతించాయి. ఈ విషయాలను తెలిపిన జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ, ఒంటిమామిడి సర్పంచ్ అంగులూరి సుధాకర్ హామీల సాధనపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజున మా మత్స్యకార నాయకులందరూ కలిసి మా జిల్లా కలెక్టర్ గారు, కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని నిన్న వెళ్ళి కలవడం జరిగింది. మా యొక్క ఏవైతే మత్స్యకారులకి ఈ యొక్క అరబిందో ఫార్మాస్యూటికల్స్ అండ్ దివిస్ ల్యాబొరేటరీ వల్ల జరిగే నష్టాన్ని ఆయనకి రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ రోజున కాకినాడ పార్లమెంటు ఏరియాలో ఉన్నటువంటి తొండంగి మండలం అద్దరిపేట నుండి చోటుపిల్లిపేట వరకు 16 గ్రామాల మత్స్యకారులు ఇక్కడ సముద్రం మీద తరతరాల నుండి సముద్రం మీద ఆధారపడి మా తాతలు తండ్రుల నుంచి కూడా మాకు ప్రధాన జీవనాధారం సముద్రమే. ఆ సముద్రాన్ని నమ్ముకొని ఆ గంగమ్మ తల్లి ఒడిలోనే ఇప్పటి వరకు కూడా మా యొక్క జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఏరియాలో అనేక కెమికల్ ఫ్యాక్టరీస్ రావడం వల్ల మా మత్స్య సంపద నశించిపోతుంది. మేము ఇండస్ట్రీస్కి వ్యతిరేకం కాదు, ద సేమ్ టైం పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలు వస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అలా కాని పక్షంలో మాకు ఎటువంటి ఇబ్బంది జరిగినా సరే మా కమిటీ పెద్దలందరం మీకు ఏదైతే రిప్రజెంటేషన్ పూర్వకంలో ఇచ్చామో దాన్ని నివృత్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్లో మీరు మీ ప్రభుత్వ తరపున వెర్షన్ని వినిపించడం జరిగింది. ముందుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి దానికి కారణము దివీస్ దానికోసం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇంచుమించు ఒక నెల రోజులు పట్టించి మత్స్యకారుల సోదరులతో కలిపి మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయనతోటి 3 సార్లు కలవడం జరిగింది. 4వసారి కూడా కలిసాము. కలిసిన తర్వాత ఆయనకి మేము కొన్ని డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు ఇదే దివీస్ని ఆపేయాలనే ఉద్దేశంతో నేను ఒక పంచాయతీ సర్పంచ్కి పోటీ చేసి గెలవడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి మీరు ఇండస్ట్రీ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మత్స్యకారులకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, భూమి ఇచ్చిన రైతుకి యాదవ సోదరులకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, లోకల్గా ఉన్న ఎస్సీ సోదరులకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ అన్ని మీరు నెరవేర్చాలని మేము ప్రముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ యొక్క యాదవ్ సంబంధించిన భూముల కోసం ఆల్రెడీ మేము యనమల రామకృష్ణ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, అలాగే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అదే విధంగా మత్స్యకారులకు సంబంధించిన డిమాండ్స్ కూడా
మేము యనమల రామకృష్ణ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, అలాగే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్సీ సోదరులను కూడా వాళ్ళకి ఏమేమి కావాలి, విలేజ్కి ఏమి కావాలి అవి కూడా మేము ఆ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ అన్నిటిలో కూడాను కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మేము 4 సార్లు చర్చలు జరిపిన తర్వాత ఫైనల్ గా గవర్నమెంట్ మీద మేము ఆల్రెడీ గవర్నమెంట్ కి విషయం చెప్పడం జరిగింది. దానికి డిప్యూటీ సీఎం గారు కూడా ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. అది ఆ విషయం కూడా మా కలెక్టర్ గారు మాకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ కమిటీ ద్వారాగా మీ అందరికీ మీరు పెట్టిన డిమాండ్స్ నేను గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది, మీకు న్యాయం చేస్తామని చెప్పడం అయితే కలెక్టర్ గారు ఖండాఖండిగా చెప్పారు. నేనైతే మాత్రం మీ ఉసురు పోసుకోను, మీ రైతులు కానీ మీ మత్స్యకారులు కానీ లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా నేను 100% నేను మర్డర్ ఫర్ గెయిన్ కేసులో నిందితుడిని చోడవరం పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కవరంలో గత నెలలో బబలారెడ్డి నరసమ్మ అనే 58 సంవత్సరాల మహిళను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసి ఆమె వద్ద ఉన్న 3.5 తులాల బంగారు పుస్తల తాడుని అపహరించి పరారయ్యాడు. పోలీసులు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లను పరిశీలించి అనేక సాక్షులను విచారించి ముఖ్యమైన సమాచారం సేకరించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చోడవరం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, చోడవరం ఇన్స్పెక్టర్ పి అప్పలరాజు, చోడవరం సబ్ ఇన్స్పెక్టర్లు బి నాగ కార్తీక, జోగారావు సిబ్బందిని అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. మహారాష్ట్ర అన్ని చోట్ల అది ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి లాస్ట్ 20 days 25 days నుంచి మనం అక్కడ చూసుకుంటున్నాము. అండ్ వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ హిస్ లొకేషన్. ఇంకా అతనే సిడిఆర్ లొకేషన్ మనం పెడితే అతనికి ఒక లొకేషన్ 1 day ఆఫ్టర్ ద ఆఫెన్స్ విజయనగరంలో ముటూత్ ఫైనాన్స్ దగ్గర కూడా వచ్చింది. అక్కడ మన ముటూత్ ఫైనాన్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు అది మనకి తెలిసింది దట్ హీ హెస్ ప్లెడ్జ్డ్ సేమ్ గోల్డ్ ఆర్నమెంట్స్ విచ్ వాస్ కమిటెడ్ 1 day బిఫోర్. ఇక్కడ ప్లెడ్జ్ చేసేసి 1.85 lakhs రూపీస్కి ప్లెడ్జ్ చేసేస్తాడు. సో అప్పుడు మన సస్పెక్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఆఫ్టర్ స్ట్రీనియస్ ఎఫర్ట్స్ ఈరోజు మన గజపతి నగరం దగ్గర ఆర్ సిఐ అలాంగ్ విత్ ఎస్హెచ్ఓస్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్ ఆఫ్ చోడవరం పోలీస్ స్టేషన్ అక్కడ వెళ్ళి ఈ వ్యక్తిని పట్టుకున్నారు. నౌ హీ ఈజ్ ఇన్ అవర్ కస్టడీ. అతనికి ఇంటెరోగేషన్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ అతని ఈ ఒఫెన్స్ గురించి కన్ఫెస్ కూడా చేసుకున్నాడు. ఈ ఒఫెన్స్లో మనకి బట్టలు, బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్, ఈ ఒక చాక్ అలాంగ్ విత్ అదర్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్సెస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో పాటు మనం ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఈరోజు ఈ అక్యూజ్ని కూడా మనం రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ కన్విక్షన్ కమ్స్ ఇన్ దిస్ కేస్ అండ్ జస్టిస్ ఇస్ గివెన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. ఈ ప్రాపర్టీ సంబంధించి కూడా విచ్ వాస్ టోటల్ 3.1 lakhs గోల్డ్ ఆర్నమెంట్స్, అది కూడా మనకి ముటూత్ ఫైనాన్స్కి మనం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రీ వసంత పంచమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆలయ ఈవో బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో జరిగిన సరస్వతి పూజలు, హోమ వేడుకల్లో విద్యార్థులకు వేట్లపాళెంకు చెందిన మాజీ ఎంపీపీ కొండపల్లి కృష్ణమూర్తి దంపతులు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అడబాల కుమారస్వామి, కంటే జగదీష్ మోహన్, బడుగు శ్రీకాంత్, ఎర్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, వల్లూరి దొరబాబు, పడాల వీరబాబు, వంశీ, నిమ్మకాయల కిరణ్, సరోజ, వాసు, ఎం సాయి తదితర కార్యకర్తలు, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
పవిత్ర రథ సప్తమి సందర్భంగా గోదావరిలో భక్తులు మాఘమాస స్నానాలు ఆచరించారు. ఇవాల్టి నుంచి మహాసౌర యాగం ప్రముఖ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రంలో శ్రీ 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 బ్రహ్మ సూత్ర మల్లన్న సన్నిధిలో ప్రారంభమయ్యాయి. కొవ్వూరులో 14 రోజులు జరుగుతాయి. దీనిలో భాగంగా ఈ రోజున 6వ రోజు రథసప్తమి సందర్భంగా భక్తులు గోదావరి చెంత ఆ సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓకే చెప్పండి. సూర్యోస్మండి మాఘమాసాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో రావణ బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణంలో అనపర్తి శివుడు గారి ఆధ్వర్యంలో అఖండ మహాసౌర్యయాగం నిర్వహించబడుతుంది. మామూలుగా మాఘమాసంలో సౌర్యయాగాన్ని నిర్వర్తిస్తారు. కాకపోతే దీనికి అఖండాన్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 144 ఏళ్ళకు ఒకసారి గ్రహస్థితి, ఇప్పుడు మనం కుంభమేళాన్ని నిర్వహించుకుంటున్నాం, అలాంటి గ్రహస్థితి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి సౌరయాగం ఏదైతే ఉందో అది అఖండ మహాసౌరయాగం అవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కొవ్వూరు పట్టణంలో చక్కగా రావణ బ్రహ్మ ప్రకృతిమయ శ్రీ శివాలయం దగ్గర చక్కటి ఈ యొక్క సౌర యాగశాలలో మహాసౌరయాగాన్ని 14 రోజులు దీక్షగా ప్రారంభించడం జరిగిందండి. అందులో ఈ రోజున రథసప్తమి నాడు దీక్ష ఎన్నో రోజు 6వ రోజు రథసప్తమి దీక్షగా 6వ రోజుగా సాగుతూ వస్తోంది. అందులో భాగంగా నిత్యకృత్యం ఏమిటి అంటే యాగశాలలో యజమానుల చేత ప్రాతకాలం చక్కగా గణపతి పూజ చేయించి మాకు ఈ రోజు రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ పాలు పొంగించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందండి. రథసప్తమి వేడుకలు అంటే మనం మామూలుగా ఇంటి దగ్గర మామూలుగా జరుపుకుంటామండి అందరము. కాకపోతే ఈ ప్రాంగణంలో మల్లన్న ఆలయ ప్రాంగణంలో గురుగారి ద్వారా విక్రమాదిత్య గారి ద్వారా ఈ సమక్షంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇంటి దగ్గర పొంగించుకున్నది వేరు, నదీ సమీపంలో ఈ పరివాహ ప్రాంతంలో ఆయన సూర్యుని ఎదురుగా ఆయన ఆధ్వర్యంలో జరగటం, ఈ యాగం జరగటం మేమందరం కూడా చాలా ధన్యులమండి. అసలు చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం ఆయనకి. చాలా బాగా జరుగుతుంది ఈ వేడుక, చాలా సంతోషం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బెదురుపల్లి గ్రామంలో తెలుగుదేశంకి చెందిన పంచాడ చిన్నబాబు పశువుల పాకని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. అలా చూసాను రావట్లేదు, 4 రావట్లేదు కొద్దిగా కూలింగ్ కూల్ అయితే లేదు. ఏమైనా నీళ్ళు వేసిన పాత్ర వేసుకోవాలి చేస్తాయి. తీసాను. మాట్లాడాలా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు, యనమల సతీమణి విశేష పూజలు.
తొని వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా, ప్రజాస్వామ్యవాదుల దాటికి ఇంటి ముఖం పట్టిన వైసీపీ. ఉమ్మడి జిల్లాలో మండలి ఎన్నికల సందడి, టీడీపీ ప్రచార భేరీ. కోనసీమకు ప్రకృతి అందాలు, చలి మంచుతో ఆహ్లాదం. సింహాచలంకు పోటెత్తిన భక్తులు, అప్పన్నకు విశేష పూజలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.